రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితురాలైన యువతిని ఇంటికి పిలిచి ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ పోలీసుల వివరాల ప్రకారం విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం విశాఖలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల రవీంద్ర భార్య విజయనగరంలో పుట్టింటికి వెళ్లారు. దీంతో ఇప్పటికే ఆయనకు పరిచయం ఉన్న విశాఖకు చెందిన మౌనిక అనే యువతిని ఆదివారం రాత్రి తన ఫ్లాట్ కు పిలిపించుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం ఆమె బాడీ పార్ట్స్ ను ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డబ్బుల విషయంలో ఇరువురి మధ్య గొడవలు వచ్చిందని ఆ కోపంలోనే కత్తితో మౌనికను చంపి ముక్కలుగా కోసి సగభాగాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచి మరో సగభాగం మూట కట్టి ఇంట్లో మూలకు పెట్టి రవీంద్ర పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. డబ్బుల విషయంలో ఇరువురి మధ్య గొడవ వచ్చిందని ఆ కోపంతోనే కత్తితో మౌనికను చంపి ముక్కలుగా కోసి సగభాగాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచి మరో సగభాగం మూట కట్టి ఇంట్లో మూలన పెట్టి రవీంద్ర పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.